అంటే ఇది ట్రస్ట్ కదా ఇది. అంటే వెంకన్న బాబు వెంకటేశ్వర స్వామి మీకు వచ్చి చెప్పాడా, అయ్యో నా డబ్బులు అనవసరం కట్ చేసేస్తున్నారే, మీరు కాస్ట్ కటింగ్ చేయండి మీరు అని చెప్పి మీకు చెప్పాడా? ఆయన మీకు చెప్పారు ఆయన వెంకటేశ్వర స్వామి అసలు కాస్ట్ కటింగ్ చేసి ఇవన్నీ ఉల్లంఘించడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? మీరు అసలు ట్రేడింగ్ చేయడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? వ్యాపారం చేశారా? మీరు వ్యాపారం చేస్తున్నారా? మీరు పైన కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మీరు వ్యాపారం చేస్తున్నారా? ప్రజలంతా ముక్కుసూటిగా ఒకటే విషయం అడుగుతున్నారు, కాస్ట్ కటింగ్ చేయడానికి మీకు అధికారం ఎవరిదే? మీకు పైన ఫ్రీ బస్సులు అంతా కూడా 10 నిమిషాలకి పైన బోర్డ్స్ ఉండేవి, అవన్నీ కూడా తీసేసి ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా చాలా వరకు కుదించేసే అధికారం మీకు ఎవరిచ్చారు? క్యూ లైన్లో దర్శన మార్గం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు అన్నప్రసాదాలు కానీ అల్పాహారాలు కానీ పసిపిల్లలకి పాలు కానీ ఇవన్నీ కూడా ఉచితంగానే టైం టు టైం సప్లై చేసేవారు. వీటన్నిటిని కూడా కట్ చేసి సర్వదర్శనంలో కూడా ఇవన్నీ కూడా కట్ చేసి అధికారం మీకు ఎవరిచ్చారు? ఒకటి చెప్పండి. ఒక సర్వదర్శన వెయిటింగ్ హాల్స్లో ఈరోజు మీరు చూడండి, వెయిటింగ్ హాల్స్లో ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా లేకుండా ఉండేట్టుగా చేయడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? ఇవన్నీ ప్రజలు చూడట్లేదా? ప్రజలకు తెలియదా? ఈ రోజున లడ్డు క్వాలిటీ ఎలా ఉంది, మీ హయాంలో లడ్డు క్వాలిటీ ఎలా ఉంది మీకు తెలియదా? పదే ప్రజలందరూ కూడా ఫిర్యాదు చేశారు కదా, అప్పుడు మీరు ఈ ల్యాబ్కి కన్సర్న్ ల్యాబ్కి వేరే ల్యాబ్స్కి మీరు ఎందుకు పంపించలేదు? చంద్రబాబు నాయుడు గారు పంపించి సో ఇది ఉంది అని చెప్పారు. మీరు అలా ఎందుకు చేయలేదు? 319 రూపాయలు 20 పైసలకి అసలు కోట్ చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? సేవ్ చేయాలి, కాస్ట్ కటింగ్ చేయమని, నాణ్యతమైన నెయ్యి వాడమని కదా అక్కడ మొత్తం అన్నీ కూడా అందరూ కూడా చెప్పేది. ఎక్కడైనా క్లాస్ ఉందా మీరు కాస్ట్ కట్ చేయమని? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, అన్నీ కూడా బయటకు వస్తాయి. ఒకవేళ ఈరోజు సుప్రీంకోర్టు వీళ్ళందరూ కోర్టులన్నింటికి కూడా కావాల్సిన సాక్ష్యాధారాల్లో మినహాయించి ఇవన్నీ కూడా తప్పులు చేసుకుంటూ వెళ్తుందే కదా. మీలాంటి వాళ్ళు హైడ్ అవ్వడానికి కోసమే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజున సుప్రీంకోర్టు వారు కూడా అన్నది ఒకటే అడిగింది, ఆ రోజు లడ్డు ప్రసాదాల్లో కలిసినట్టుగా మనకి ఆధారాలు లేవు కదా అప్పుడు అని చెప్పన్నారు. అంటే మీలాంటి వాళ్ళ కోసమే కదా ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు కోర్టుకు కావాలంటే సాక్ష్యాధారాలు ఇవన్నీ, కానీ